హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబర్లో. కొన్నిసార్లు మనకి తెలియకుండానే మంచి సినిమాలను చూడకుండా మిస్ అయిపోతాం. ఆ తర్వాత మళ్ళీ రికగ్నైజ్ అయ్యి అరే ఈ సినిమాని ఎలా మిస్ అయ్యాంరా అని అనుకుంటాం. సో మీకోసం ఈ వీడియోలో అలా మనం 2022 మిస్ అయిన మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ని మళ్ళీ గుర్తు చేయడానికి ట్రై చేస్తా. ఇకపై ముందు ఇలా మంచి అండర్ రేటెడ్ తో పాటు మాస్టర్ పీస్ లాంటి సినిమాల లిస్టులు కూడా తెస్తూ ఉంటా. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కి సపోర్టివ్ గా ఉంటే చాలు. ఇంకా వీడియో మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ మూవీ వచ్చేసి అశోకవనంలో అర్జున కళ్యాణం. కామన్ గా విశ్వక్సేన్ గారిని ఎక్కువగా మాస్ ఫిలిమ్స్ లోనే చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక మంచి స్క్రిప్ట్ అండ్ నరేషన్ తో, ఒక కొత్త క్యారెక్టరైజేషన్ తో, ఒక రిఫ్రెషింగ్ స్టోరీ ప్లాట్ తో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసే రేంజ్ లో విశ్వక్సేన్ ఎంటర్టైన్ చేశారు. ఈవెన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి డైరెక్టర్ గారికి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయంట. మూవీలో క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఈ మూవీ వన్ ఆఫ్ ద ఫేవరెట్. నేనైతే థియేటర్ లోనే ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాం. గోదావరి స్లాంగ్ అండ్ గోదావరి వరల్డ్ సెటప్ తో మూవీని బాగా తీశారు. నాకు తెలిసి ఈ మూవీ మీరు కూడా చూసే ఉంటారు అనుకోండి. అంటే ఈ మూవీకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ 2022 లిస్ట్ అని చెప్తున్నా అంతే. విశ్వక్సేన్ గారు మాస్ ఫిలిమ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్స్ కూడా తీస్తే చాలా బాగుంటది అని నా ఫీలింగ్. మరి మీరు మళ్ళీ ఈ మూవీని చూడాలి అనుకుంటే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నాని అన్న కమర్షియల్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ కొట్టడంలో స్పెషలిస్ట్. అలాంటిది నానియే ఒక క్లాసిక్ ఫిలిం తీసి ఆడియన్స్ ని సూపర్ కూల్ గా ఎంటర్టైన్ చేశాడు. అది ఏ సినిమావో తెలుసు కదా, అదే అండి అంటే సుందరానికి. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యా. ఎందుకంటే ఒక మలయాళం హీరోయిన్ ని తెలుగులో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అనగానే సర్ప్రైజ్ అయ్యా. అండ్ ఆ హీరోయిన్ నజరీ అని తెలిసాక ఇంకా ఎక్సైట్ అయ్యా. హీరో అండ్ హీరోయిన్ కాంబో చూసినప్పుడే నాకు మూవీలో ఒక కొత్త రిఫ్రెషింగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఉంటది అని ఫిక్స్ అయ్యా. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. మూవీ చూసాక నాకు మూవీ చాలా డిఫరెంట్ వైబ్ ఇచ్చింది. ట్రూలీ నాకు మూవీ నచ్చింది. నాని అనే న్యాచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఎమోషన్, ఇంకా నజరియా గారి యాక్టింగ్ కాకుండా మూవీలో అన్ని ఎలిమెంట్స్ నాకు రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇంకా జెన్యూన్ గా చెప్పాలంటే స్టోరీ పాయింట్ కూడా యూత్ కి రిలేటబుల్ గానే ఉంది. బట్ నాకు తెలిసి ఫ్యామిలీ జనరీ ఆఫ్ ఆడియన్స్ కి మూవీలో ఇంకేదో ప్లాట్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వలేదు. మూవీ హిట్ అవుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేశా, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మూవీ ఫ్లాప్ అయింది. బట్ కొన్ని డేస్ తర్వాత మూవీ కల్ట్ క్లాసిక్ అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. నా ఒపీనియన్ పక్కన పెడితే పర్టికులర్లీ ఈ మూవీ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. సో మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మూవీని మీలో ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడాలి అనుకుంటే చూసేయండి. జనగణమన. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చాలా మందికి తెలిసే ఉంటారు. డైరెక్టర్ అండ్ యాక్టర్ గా 2 షేడ్స్ లో పర్ఫెక్షనిస్ట్. మీలో ఎవరైతే ఈ జనగణమన మూవీ చూడలేదో నేను పక్క వాళ్ళకి ఈ మూవీని చూడమని రికమెండ్ చేస్తున్నా. రీసెంట్ టైమ్స్ లో సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని మూవీ తీశారు. అన్ని కాన్స్టిట్యూషన్స్ ని బేస్ చేసుకుని ఎడ్యుకేషన్, పాలిటిక్స్, పోలీస్ కస్టడీ ఇలా చాలా వేరియేషన్స్ లో బేస్ చేసుకుని మూవీని పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. అసలుకే మలయాళం వాళ్ళు మంచి స్టోరీస్ తో బ్యూటిఫుల్ వేలో స్క్రీన్ ప్లే ని చూపిస్తారు. అలాంటిది ఇలా సీరియస్ నోట్ మీద మూవీ తీశారంటే పక్కా మీడియా అండ్ సొసైటీకి స్ట్రాంగ్ గా మూవీ కనెక్ట్ అయిపోద్ది అని ఈ మూవీ చూసాకే అర్థమైంది. మూవీలో లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా పీక్స్ లో ఉంటాయి. సో నేను చాలా స్ట్రాంగ్ గా ఈ మూవీని ఎవరైతే ఇంకా చూడలేదో తప్పకుండా రికమెండ్ చేస్తున్నా. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. మూవీ ఇంకా చూడని వాళ్ళు పక్కా చూడండి. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మహాన్. కార్తిక్ సుబ్బరాజు గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్. ఆయన పెన్ నుంచి వచ్చిన మోస్ట్ అండర్ రేటెడ్ స్క్రీన్ ప్లే మూవీ ఈ మహాన్. మూవీ అప్పట్లోనే మంచి హైప్ తో ఓటీటీలో రిలీజ్ అయింది. మూవీలో స్లో నరేషన్ అండ్ స్లో స్క్రీన్ ప్లే ఉంటది. ఈవెన్ దో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒక డిఫరెంట్ ప్లాట్ నే సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే నేను ముందు చెప్పినట్టు మూవీ డల్ నరేషన్ ఉండడం వల్ల మూవీ మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. మూవీలో విక్రమ్ గారి యాక్టింగ్ బాగుంటది. అండ్ మూవీలో ఫాదర్ అండ్ సన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా చూస్తాం. ధ్రువ్ విక్రమ్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. ఇద్దరు రియల్ లైఫ్ లో ఫాదర్ అండ్ సన్ అని అందరికి తెలిసిందే. బట్ మూవీలో ఫిక్షనల్ క్యారెక్టర్స్ లో ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో చిన్న ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. సాదా సీదాగా ఫ్రెండ్స్ తో కలిసి సారా బిజినెస్ నడిపే తండ్రి, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా కొడుకు, ఇద్దరికి డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. బట్ వన్ జోన్ లో ఉంటాయి. ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ బానే ఉంటది. మరి అంత బ్యాడ్ ఏం ఉండదు. లాస్ట్ కి ఎవరు గెలుస్తారు అనేది ఎండింగ్ లో మంచి పాయింట్ ఆఫ్ వ్యూ తో మూవీని ఎండ్ చేస్తారు. కార్తిక్ సుబ్బరాజ్ గారు మూవీస్ నాకు నచ్చుతాయి. ఆయన రైటింగ్ లో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటది, డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైనింగ్ ఉంటది. సో మీరు ఇంకా ఈ మూవీ చూసి ఉండకపోతే మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మీకు కూడా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకే ఒక జీవితం. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి వీళ్ళ ముగ్గురు కాంబోలో వచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ సైన్స్ ఫిక్షనల్ ఎంటర్టైన్మెంట్. అండ్ శర్వానంద్ గారి లాస్ట్ హిట్ ఫిల్మ్ కూడా ఇదే. మూవీ చాలా ఎంగేజింగ్ గా ఉంటది. నాకు తెలిసి ఈ మూవీని చాలా మంది థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ మదర్ సెంటిమెంట్ మీద రన్ అవుతుంది. ఆ ప్లాట్ ని బేస్
చేసుకొని డైరెక్టర్ గారు సైన్స్ ఫిక్షనల్ టైప్ లో ఒక టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేసి మూవీని తీశారు. మూవీ చాలా బాగుంటది. లీడ్ పేర్స్ ప్యూర్ యాక్టింగ్ తో మూవీ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ క్లీన్ కామెడీతో ప్యాక్ అయి ఉంటది. పర్టికులర్లీ ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ చాలా బాగుంటాయి. మంచి ఫన్నీ వేలో ఉంటది. అండ్ ఈ మూవీలో చాలా కాలం తర్వాత అమల గారిని ఆన్ స్క్రీన్ చూసాం. సో ఎవరైతే మూవీని మిస్ అయ్యారో మూవీ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. లాస్ట్ వీడియోలో 2022 లో రిలీజ్ అయిన 5 అండర్ రేటెడ్ మూవీస్ గురించి చెప్పా. ఈ వీడియోలో 2021 లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ అండ్ అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ బయటికి తీస్తా. మీరు ఫాస్ట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 2021 అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమా క్రాక్. అసలు 2021 స్టార్ట్ అవడమే పెద్ద సౌండ్ అండ్ స్ట్రెంగ్త్ ఉన్న సినిమాతో స్టార్ట్ అయింది. రవితేజ గారి ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. రవితేజ గారు హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. కనీసం ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఈకర్ గా వెయిట్ చేశారు. ఫస్ట్ డే రోజే మూవీకి కొన్ని అన్నెసెసరీ ఇష్యూస్ ఎదురయ్యాయి. కానీ ఫైనల్ గా సెకండ్ డే నుంచి మూవీని ప్లే చేశారు. ఎప్పుడైతే ఫస్ట్ డే పడిందో ఫ్యాన్స్ ఆకలి మామూలుగా తీరలేదు. రవితేజ గారు ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత ఒక రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ కొట్టారా అని సాటిస్ఫాక్షన్ వచ్చింది. మూవీలో నెగిటివ్ పాయింట్స్ చెప్పడానికి స్కోపే ఉండదు. రవితేజ గారి యాక్టింగ్, గోపీచంద్ గారి డైరెక్షన్, తమనన్న మ్యూజిక్ తో థియేటర్స్ షేక్ అయిపోయాయి. తమనన్న అయితే ఆ టైంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇంకా స్పెషల్ గా ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు. సాంగ్స్ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యాయి. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఫ్యాన్స్ రిపీటెడ్ షోస్ వేసి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ పడలేదు. ఇప్పుడు మళ్ళీ రవితేజ గారి ఫ్యాన్స్ కంబ్యాక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. క్రాక్ విషయానికి వస్తే మాత్రం మూవీ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ సూపర్ వేలో ఎంగేజ్ చేసింది. నేను ఇప్పటికీ మూవీ అప్పుడప్పుడు రిపీటెడ్ లో చూస్తూ ఉంటా. మీరు కూడా మళ్ళీ చూడాలి అనుకుంటే మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. శర్వానంద్ గారి శ్రీకారం మూవీ మీలో ఎంతమంది ఇంకా చూడలేదు భయ్య? మూవీ బాగుంటది. ఒక ఫార్మర్ స్టోరీ ప్లాట్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని మూవీ తీశారు. శర్వానంద్ గారు కూడా ఆ టైంలో ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్ చేసి మంచి మెసేజెస్ ఇచ్చేవాళ్ళు. ఆ శర్వానంద్ ని ఇప్పుడు సాడ్ గా మిస్ అవుతున్నాం. యాక్చువల్లీ మూవీ సంక్రాంతికి రావాల్సిన మూవీ, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల మూవీ మార్చ్ లో రిలీజ్ అయింది. శర్వానంద్ గారు అండ్ రావ్ రమేష్ గారి మధ్య కొన్ని సీన్స్ అయితే ప్యూర్ ఎమోషన్ క్రియేట్ చేసింది. సెకండ్ హాఫ్ మూవీకి మేజర్ హైలైట్ అని కూడా చెప్తా. మీరు మూవీ చూసి ఉంటే ఓకే, ఎవరైతే చూడలేదా మూవీ సన్నెక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. జాతి రత్నాలు ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. నాకు తెలిసి ఇప్పటికీ చాలా మంది కాసేపు ఎంటర్టైన్ అవ్వడానికి ఈ మూవీని పక్కా చూస్తూ ఉంటారు. నేనైతే నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వీళ్ళ ముగ్గురి కామెడీ టైమింగ్ కి పడి నవ్వా. కేవీ అనుదీప్ సెట్స్ లోనే కాదు బయట కూడా మోస్ట్ ఫనియెస్ట్ పర్సన్ అంతా. జాతి రత్నాలతో మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ అనిపించుకున్నారు. నవీన్ అన్న కామెడీ టైమింగ్ కూడా ఈ మూవీతో డబుల్ అయింది. ప్రతి సీన్ లో గ్యాప్ లేకుండా నవ్వించాడు. మీరు ఈ మూవీని మళ్ళీ చూడాలి అనుకుంటే మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హ్యావ్ ఎ ఫన్. రాజా చోరా శ్రీ విష్ణు అన్న కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎంటర్టైనర్ పర్సన్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ని టచ్ చేసుకుంటూ వెళ్తాడు. అలాగే ఈ రాజా చోరా కూడా వన్ ఆఫ్ ద ఎంటర్టైనింగ్ మూవీ రిఫ్రెషింగ్ గా ఉంటది. శ్రీ విష్ణు అన్న యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. మూవీలో సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటది. అంటే ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి స్టోరీ రివర్స్ అయిపోతుంది. మీరు కానీ ఈ మూవీ చూడకుండా మిస్ అయి ఉంటే పక్కా చూడండి. కొంచెం రొటీన్ ప్లాట్ ఉన్న మూవీ మంచి ఎంగేజింగ్ గా ఉంటది. మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అక్కినేని అఖిల్ కి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ. బొమ్మరిల్లు భాస్కర్ గారు మూవీని మంచి ప్లాట్ మీదే తీశారు. దసరాకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఎలా ఉండాలో అలా షేప్ అవుట్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తో మూవీని తీశారు. అఖిల్ యాక్టింగ్ కూడా మంచి మెచ్యూర్డ్ గా ఉంటది. పూజా హెగ్డే యాక్టింగ్ కొంచెం ఓవర్ గా ఉంటది అనుకోండి, బట్ ఇద్దరి పేరు బాగానే వర్కౌట్ అయింది. స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్ గానే ఉంటది. మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి. రిపబ్లిక్ సాయి ధర్మ తేజ్ అన్న కెరియర్ లో మర్చిపోలేని సినిమా రిపబ్లిక్. సొసైటీని క్వశ్చన్ చేస్తూ చాలా హానెస్ట్ అటెంప్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సాయి తేజ్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటది. మూవీ మొత్తం పక్కన పెడితే క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇన్ఫాక్ట్ నేను కూడా క్లైమాక్స్ చూసి షాక్ అయ్యా అండ్ ఎమోషనల్ టచ్ తో థియేటర్స్ నుంచి బయటకు వచ్చా. సమాజం ఎలా అయిపోతుందో మూవీలో కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. ఏంటి మీరు ఇంకా సినిమా చూడలేదా? రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ టేకింగ్ తో పోలిస్తే రిపబ్లిక్ చాలా బెటర్ భయ్యా. అండ్ ఆ మూవీ టైంలోనే సాయి ధర్మ తేజ్ కి యాక్సిడెంట్ అయ్యి కామాలోకి వెళ్ళిపోయారు. మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు కామన్ పీపుల్ కూడా షాక్ లోకి వెళ్ళిపోయారు. దేవుడి దయ వల్ల సాయి ధర్మ తేజ్ గారు స్లోగా రికవర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మంచి మూవీస్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంతకీ రిపబ్లిక్ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చెప్పలేదు కదా. మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. మీరు కానీ మూవీ మిస్ అయి ఉంటే పక్కా మూవీని చూడండి. సో ఈ వీడియోలో ఇక్కడితో చాలు. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. పార్ట్లుగా డిస్కస్ చేసుకుందాం. ఏమంటారు? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్.